అందరికీ నమస్కారము. ఇంకా రాగుల జావ అయితే ఇలా చేస్తే ఈ ప్రాసెస్ తోటి ఇంకా పిల్లలైతే చాలా ఇష్టంగా ఇది ఏంటిది అన్నట్టు డైలీ తినేలా ఉంటుంది. ఇంకా అలవాటు లేని పిల్లలకు ఇలా చేసి అలవాటు చేసుకోవాలి. మనము రోజు ఒక 4-5 స్పూన్లు తిన్నా కానీ ఇంకా వాళ్ళకు హాస్పిటల్కి వెళ్ళే పని ఉండదు, ఏ ట్యాబ్లెట్ అవసరం ఉండదు. మనము రోజు ఒక 4-5 స్పూన్లు మెల్లగా ఇలా అలవాటు చేసుకుంటే సరిపోతుంది. ఇలా రాగులను తీసేసుకొని మనము మెత్తగా అయినా వేసేసుకోవచ్చు. పౌడర్ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. సన్నటి రవ్వలాగా కూడా తయారు చేసుకోవచ్చు. ఇలా మనము పట్టి పెట్టుకున్నామంటే ఒక 5-6 రోజుల వరకు చేసేసుకోవచ్చు. కాకపోతే చాలా ఎక్కువ పట్టి పెట్టుకోకుండా 5-6 రోజులకు సరిపడా చేసుకోవచ్చు, వారానికి సరిపడా. ఇంకా నెలలకు నిల్వ ఉండేలాగా మనం ఇంట్లో స్టోర్ చేసుకోకూడదు. సన్నగా ఇలా దారాలు తుట్టెలు కట్టినట్టు తొందరగా వచ్చేస్తుంది. ఇదైతే షాప్లో అంటే వాళ్ళు అది ఇది కలుపుతారు కాబట్టి చాలా రోజులు నిల్వ ఉంటుంది. మనం వారానికి ఒకసారి పట్టుకుంటే సరిపోతుంది గ్రైండర్లో. ఈ పట్టిన దాన్ని మనం ఇలా వాటర్ పోసి కలిపేసుకోవాలి. పల్సగా లిక్విడ్ లాగా కలుపుకోవాలి. దీంట్లో ఎన్ని వాటర్ పోసినా కానీ మంచిగా ఉడికిపోతుంది. వాటర్ ఎక్కువైనాయి అని కూడా బాధపడే అవసరం ఉండదు మనకు. ఇంకా ఇలా కలిపేసుకోవాలి. చేయరాని వాళ్ళకైతే చాలా ఈజీగా ఉంటుంది. అస్సలు ఉండలు రాకుండా చాలా మంచిగా ఈజీగా పని అయిపోతుంది. ఇలా కలిపి మనము పక్కకు పెట్టేసుకొని పొయ్యి మీద నీళ్ళు పెట్టేసుకోవాలి. 1 కప్పుకు 4 కప్పుల వాటర్ అయినా మనం పెట్టేసి దాంట్లో సాల్ట్ వేసి బాగా మరగనివ్వాలి. ఇంక ఇదైతే ముందు కలిపి పక్కన పెట్టేసుకోవాలి. కొంచెం నానుతూ ఉంటుంది, ఉడికి కూడా మంచిగా తొందరగా ఉడికిపోతుంది, పలుకుగా ఉండదు అన్నట్టు. మనం ముందు కలిపి పెట్టడం వల్ల నానుతుంది కాబట్టి పలుకుగా ఉండదు. ఇలా వాటర్ మసులుతూ ఉంటే సాల్ట్ వేసేసి మనం ఇలా లిక్విడ్ లాగా కలిపిన రాగుల పౌడరు ఇలా పోసేసుకొని కలుపుకుంటే ఉండలు రావు. ఎక్కువ ఇబ్బంది పడే పని ఉండదు. తొందరగా కలిపేసుకోవాలి. పోసుకొని మంచిగా కలిసిపోతుంది. ఒక 5 నిమిషాలు ఉడకనిస్తే సరిపోతుంది. ఇలా ఉన్నప్పుడు మనం పెరుగు కలుపుకునేదానికి ఇంకా అలా ఉన్నప్పుడు బంద్ చేసుకోవచ్చు స్టవ్ను. ఇలా పెరుగు అయితే గడ్డలు లేకుండా ముందే మంచిగా చేసి పెట్టుకోవాలి. గడ్డల పెరుగులో వేయకూడదు. జావ పోసినాక గడ్డలు మంచిగా కలిసిపోదు. ముందే గడ్డలు లేకుండా చేసేసుకొని పెరుగులో మనము రాగి జావ వేసేసి దానిపైన మళ్ళీ పెరిగేసి కొత్తిమీర, చట్నీ ఇష్టం నచ్చిన టమాటా చట్నీ కానీ మామిడికాయ చట్నీ కానీ వేసుకున్నామంటే ఇంకా పిల్లల సరదానే వేరు. ఎప్పుడు తినని పిల్లలు కూడా ఇలా చేసి ఇచ్చామంటే తొందరగా తినేస్తారు. అసలు కొంచెం కూడా మిగిలిపోదు మనకు. అసలు వదిలిపెట్టకుండా తినేస్తారు. రకరకాలు చేసుకోవచ్చు. అందులో ఇదొక రకము. ఈ పెరుగు ఎక్కువ వేసింది